ఓ మంచి భూతం మరియు సాహస పిల్లలు. ఒకానొక గ్రామంలో పురాతనమైన ఒక పెద్ద కోట ఉంది. ఆ కోట దశాబ్దాల నుంచి ఖాళీగా ఉంది. అందరూ చెప్పే చెదరని విషయం ఏమిటంటే ఆ కోటలో ఒక భూతం ఉంది. కాని అది కీడు చేసే భూతం కాదట, మంచి భూతం అని నమ్ముతారు. ఆ భూతం నిశ్శబ్దంగా ఉంటూ దాని గతం గుర్తుచేసుకుంటూ అక్కడే జీవిస్తోంది. ఆ గ్రామంలో రమ్య, కిరణ్ మరియు అన్వి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు సాహసాలను చాలా ఇష్టపడేవారు. ఒకరోజు రాత్రి పున్నమి చంద్రుడు తళతళలాడుతుండగా కోట గురించి విన్న వీరు దానిని అన్వేషించడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారు రకరకాల పరికరాలు, టార్చ్లైట్లు తీసుకుని అర్ధరాత్రి కోట వైపు బయల్దేరారు. కోట తలుపులు చప్పున తలుపులు తెరుచుకున్నాయి, కాని ఆ శబ్దానికి ఎవరూ లేరు. పిల్లలు కొంచెం భయంతో పాటు ఆతృతతో కోటలోకి అడుగు పెట్టారు. దారంతా రహస్యం కమ్ముకున్నట్లు ఉంది. పెద్ద పెద్ద గదులు, పాత పెయింటింగులు, బీనా వంటి సంగీత సాధనాలు అక్కడ కనిపించాయి. అప్పుడే ఓ పెద్ద గదిలో వెలుతురు కనిపించింది. ఆ వెలుతురును అనుసరించి లోపలికి వెళ్లిన పిల్లలకు ఓ పొడవైన, తెల్లని దుస్తులు ధరించిన, మెరిసే రూపం కనబడింది. అది ఆ మంచి భూతం వసుంధర. అది చాలా దయతో మాట్లాడుతూ పిల్లలను ఉడికించినప్పుడు భయపడుద్దని చెప్పింది. వసుంధర చెప్పిన కథ వారిని ఆశ్చర్యపరిచింది. కొన్ని శతాబ్దాల క్రితం ఆ కోట ఆమెకి సమాధి అవుతుంది. కాని ఆమె ఆత్మ కీడు చేసినవారికి శిక్షిస్తూనే మంచి మనుషులను రక్షిస్తూ ఇక్కడే ఉండిపోయింది. అయితే వసుంధర అనుకుంటోంది ఆ కోటలో కొన్ని రహస్య గదులున్నాయి, వాటిలో దాచిన ప్రాచీన నిధుల కారణంగా కీడు చేసే వ్యక్తులు అక్కడకు రానున్నారని. ఆమె కోరినదేమిటంటే ఈ పిల్లలు ఆ నిధిని బయటకు తీసి దానిని గ్రామానికి ఉపయోగపడేలా చేయాలని. ముగ్గురు పిల్లలు భూతం చెప్పిన సూచనలను అనుసరించి కోటలోని రహస్య దారులను కనుగొన్నారు. వాటిలో పాత చిహ్నాలు, పగుళ్ళు మరియు దాచిన ద్వారాల ద్వారా గమనించి చివరికి నిధిని కనుగొన్నారు. ఆ నిధి ఒక పెట్టెలో ఉంది, అది బంగారంతో నిండి ఉంది. ఆ నిధిని గ్రామానికి అప్పగించి వారు అందరి మన్ననలు పొందారు. అప్పుడు వసుంధర ఆనందంతో తన శాంతి పొందింది. ఆమె ఆ పిల్లలకి కృతజ్ఞతలు చెప్పి అందరికీ గుడ్ బై చెప్పి ఆ నిండు వెన్నెల కాంతిలో ఆ ఆత్మ ఆకాశంలో కరిగపోయి వెళ్ళిపోయింది. ఇకపైన ఆ కోట నిత్యం పిల్లల సాహస కేలికే నిలిచిపోయింది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆ భూతం మంచితనం మరియు ఆ పిల్లల సాహసాన్ని ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటారు. మంచి మాట. ధైర్యంతో పనిచేస్తే మంచి మార్గముంటుంది.